Hi girls, today our topic is difference between డిబెంచర్ అండ్ షేర్. ఈరోజు మన యొక్క ముఖ్యమైన అంశము డిబెంచర్ మరియు వాటాల మధ్య భేదాలు. In previous class we discuss features of debentures and types of debentures. Okay? What we understand from debentures, debenture is a loan amount. Company pays fixed rate of interest and repay the loan amount after some particular period. డిబెంచర్ అంటే ఏం తెలుసుకున్నాం? డిబెంచర్ అనేది కంపెనీ తాను ప్రజల నుండి తీసుకున్న అప్పును అంగీకరిస్తూ స్థిరమైన వడ్డీని చెల్లిస్తుంది మరియు కొంత నిర్ణీత కాలము తర్వాత అప్పును తిరిగి చెల్లిస్తూ జారీ చేసే పత్రాన్ని మనం డిబెంచర్గా తెలుసుకున్నాం. Come to our present concept. Generally, company issues use debentures in order to mobilize the funds for expansion. Is it clear? ముఖ్యంగా కంపెనీ తన యొక్క అవసరమైన నిధుల కోసం అనగా కంపెనీని విస్తరించుటకు అవసరమైన నిధుల కోసం డిబెంచర్లను కంపెనీ అనేది వాడడం జరుగుతుంది. ముఖ్యంగా డిబెంచర్ అనేది అప్పు కంపెనీకి. ఈ యొక్క అప్పు ప్రజల నుండి తీసుకుని దాన్ని అంగీకరిస్తూ స్థిరమైన వడ్డీని చెల్లిస్తుంది. దట్ మీన్స్ కంపెనీ గెట్స్ lends money from the public. It gets, that means it mobilizes the funds from public through debentures. For what purpose? For its expansion. That is very, very important. Is it clear? What is the meaning of debenture? Debenture is nothing but it is a document which creates debt or acknowledge it. Debt means what? Loan. Acknowledge means what? Accepting it. Okay, that means we must remember three important points in debentures. That is, it is a loan amount. Number 2, company pays fixed rate of interest and repayment of loan amount. డిబెంచర్ అనగా ఏమనుకున్నాం? కంపెనీ తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానని అంగీకరిస్తూ ధృవీకరిస్తూ స్థిరమైన వడ్డీని చెల్లిస్తానని ధృవీకరిస్తూ జారీ చేసే పత్రాన్ని మనం డిబెంచర్గా చెప్పుకున్నాం. అనగా డిబెంచర్ అనేది అప్పు లాంటిది. రెండవది స్థిరమైన వడ్డీని ఇస్తుంది, కొంతకాలం తర్వాత తిరిగి చెల్లించేస్తుంది అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్? జనరల్లీ share is nothing but capital divided into the small equal parts, and each equal part is known as a share. Is it clear? Company has two types of funds. One is the owned funds and the number 2 borrowed funds. Share is a owned fund. Debenture is a borrowed fund for the company. మూలధనాన్ని సమానమైన భాగాలుగా విభజించి ఒక్కొక్క సమాన భాగాన్ని మనం ఏమంటామంటే వాటాగా చెప్పుకుంటామమ్మా. అనగా కంపెనీ యొక్క మూలధనాన్ని సమానమైన భాగాలుగా, ఎంతమ్మా? సమానమైన భాగాలుగా ఒక్కొక్క భాగాన్ని విభజించి సమానంగా, అనగా ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు మూలధనం ఉంది కంపెనీకి. 10 రూపాయలు అనుకోండి ఒక్కొక్క వాటా. అంటే ఎన్ని వాటాలు ఉన్నట్టు కంపెనీలో? 1000 వాటాలు ఉన్నట్టు. అంటే ఒక్కొక్క వాటా యొక్క విలువ ఎంత? 10. అలా ఎన్ని వాటాలు ఉన్నాయి? 1000 వాటాలు ఉన్నాయి. అనగా మూలధనాన్ని సమానంగా, మూలధనం అంటే ఏంటి? ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 10,000 అని చెప్పా. 10,000ని సమానంగా 10 రూపాయలు చొప్పున ఎంత సమానంగా డివైడ్ చేశారు? 1000 వాటాలుగా. ఒక్కొక్క వాటాన్ని మనం ఏమంటామంటే ఒక్కొక్క సమాన భాగాన్ని వాటాగా చెప్పుకుంటామన్నమాట. దట్ మీన్స్ హియర్ we must remember that if the company capital is 10,000 rupees, face value is 10, then
10,000 divided by 10, that is we get 1000 shares. That means each face value 10. Is it clear, girls? That is known as share. Now comes to our topic, difference between debenture and share. Number 1, status. On the basis of the status, what is the difference? A person having the debenture is called a debenture holder. That means what? Persons who purchase the debentures known as debenture holders. అనగా స్టేటస్ పరంగా ఎటువంటి తేడా అనేది ఉంటుంది. అనగా డిబెంచర్లు కొన్న వ్యక్తిని ఏమంటాం అంటే మనం డిబెంచర్ దారుడు అని అంటాం అన్నమాట. అదే దట్ మీన్స్ షేర్, పర్సన్ హూ పర్చేస్ ది షేర్స్ నోన్ యాజ్ షేర్ హోల్డర్. వాటాలను ఎవరైతే కొంటారో వాళ్ళని ఏమంటామంటే ఆ యొక్క వ్యక్తిని వాటాదారుడు. అదే డిబెంచర్ అయితే డిబెంచర్ దారుడు అంటాం. వాటా కొనుగోలు చేస్తే వాటాదారుడు అంటాం. దట్ మీన్స్ పర్సన్ హూ పర్చేస్ డిబెంచర్స్ నోన్ యాజ్ డిబెంచర్ హోల్డర్స్. And if purchases shares known as shareholder, that is the status. Interest or dividend. Debenture holders get what? They get interest. Fixed rate of interest will be given for the debenture holders. అనగా డిబెంచర్ దారులకు స్థిరమైన వడ్డీని మనం ఇస్తాం. With regard to shares, shareholder get dividend. వాటాదారుడు డివిడెండ్ని ప్రతిఫలంగా పొందుతారు. నెక్స్ట్ డిఫరెన్స్. Ownership. With regard to ownership, debenture holder is a creditor of the company and cannot take active part in the management of the company. He is simply known as a creditor. He does not have any right to take active part in the activities of the management of the company. Okay? ముఖ్యంగా యజమాని స్థాయిలో అనగా ముఖ్యంగా కంపెనీలో ఎవరైతే డిబెంచర్లు కొనుగోలు చేస్తారో వాళ్ళని ఏమంటామంటే కంపెనీకి రుణదాత అని అంటాం అన్నమాట. అంటే డిబెంచర్ దారుడి కంపెనీకి ఏమవుతాడు? రుణదాత. రుణదాత అంటే ఏంటి? అప్పు ఇచ్చిన వ్యక్తిని రుణదాత అంటారన్నమాట. అదేవిధంగా కంపెనీలోని నిర్వహణ కార్యకలాపాల్లో ఎటువంటి పాల్గొనే అవకాశం ఉండదు ఎవరికి? డిబెంచర్ దారుడికి. అదే వాటా విషయం వచ్చేటప్పటికి షేర్ హోల్డర్ is the owner of the company and has voting right and also takes part in the management of the company. That means shareholder is the real owner of the company. He has the voting rights and take active part in the activities of the company. వాటాదారుడు కంపెనీకి నిజమైన యజమానుడు. అదేవిధంగా ఓటింగ్ హక్కులు కలిగి ఉంటాడు. అదేవిధంగా కంపెనీలోని లావాదేవీలన్నిటిలోనూ నిర్వహణలో పాలు పంచుకుంటారు. ఎవరు? వాటాదారుడు. కన్వర్షన్. డిబెంచర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. బదిలీ అంటే దేంట్లోకి మార్చే అవకాశం, మార్పుకి అవకాశం. మార్పు విషయంలో ఏ రకంగా? డిబెంచర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ది షేర్స్. ఈజ్ ఇట్ క్లియర్? డిబెంచర్లను వాటాలుగా మార్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పాయింట్ మనం ఎక్కడ నేర్చుకున్నాం? డిబెంచర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ point. That is convertible debenture is the one important type of debenture. Okay girls, డిబెంచర్లను వాటాలుగా మారే అవకాశాన్ని కలిగి ఉంటుంది. అదే వాటాలు డిబెంచర్లుగా మారే అవకాశం ఉండదు. షేర్స్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ డిబెంచర్స్. ఓకే గర్ల్స్. నెక్స్ట్ వన్, ప్రిఫరెన్సెస్. ఆధిక్యత పరంగా, ప్రాముఖ్యత పరంగా డిబెంచర్ హోల్డర్ విల్ గెట్ ప్రయారిటీ ఇన్ గెటింగ్ ది మనీ బ్యాక్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడేషన్. That means he will get first preference while at the time of the liquidation. That means winding up of the company. At the time of the closing of the company, debenture holder will get first preference in getting back the loan amount issued to the company.
ఆధిక్యత, ఎటువంటి ఆధిక్యత ఉంటుంది అంటే డిబెంచర్ దారుడు కంపెనీ దివాలా తీసిన సమయంలో మొట్టమొదటిగా ప్రాముఖ్యతను, తాను కంపెనీకి ఇచ్చిన అప్పును తిరిగి పొందే ప్రాముఖ్యతను కలిగి ఉంటాడు. షేర్ హోల్డర్స్. Shareholder does not have any priority in getting money back in case of liquidation. Last preference will be given to the shareholder. ముఖ్యంగా వాటాదారుడు విషయానికి వచ్చేటప్పటికీ వాటా విషయంలో కంపెనీ దివాలా తీసిన సమయంలో ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారని మనం చెప్పుకున్నాం అంటే డిబెంచర్ దారుడికి, అనగా వాటాదారుడికి ఎటువంటి ప్రాముఖ్యత అనేది ఉండదు. అదే డిబెంచర్ దారుడికి అయితే ప్రాముఖ్యత ఉంటుంది, వాటాదారుడికి ప్రాముఖ్యత ఉండదు. దట్ మీన్స్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్, ఫస్ట్ priority will be given to the debenture holder, whereas there is no such preference with regard to the shareholder. Is it clear? Restriction regarding discount. Discount విషయంలో ఎటువంటి నిబంధన, there are no restrictions on issue of debentures at a discount. డిస్కౌంట్ పై డిబెంచర్లను జారీ చేయడానికి ఎటువంటి నిబంధనలు, షరతులు అంటూ ఏమీ లేవు. అదేవిధంగా వాటా విషయానికి వచ్చేటప్పటికీ రిస్ట్రిక్షన్స్ అనగా కొన్ని నిబంధనలు, నియమాలు పాటించాల్సి ఉంటుంది. Yes girls, restrictions regarding discount, what is the difference? There is no any particular conditions for issuing the debentures at a discount. There are no specific rules and regulations. There are no restrictions. Whereas with regard to shares at discount can be issued only after observing certain legal formalities. Only after observing legal formalities only company can issue shares at discount. Okay girls, once again I am repeating. Company has no any restrictions with regard to issue of debentures at discount, whereas with regard to shares it has to perform some legal formalities in order to issue the shares at discount. డిస్కౌంట్ పై జారీ విషయంలో నిబంధనలు. డిబెంచర్లకు ముఖ్యంగా డిబెంచర్లను డిస్కౌంట్ పై జారీ చేయడానికి ఎటువంటి నిబంధనలు ఉండవు. అదే వాటాల విషయానికి వచ్చేటప్పటికీ కొన్ని న్యాయపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. Mortgages. There can be mortgage debentures. This is the one type of the debenture. That means what? Assets of the company can be mortgaged in favor of debenture holders. Company issues assets as a security for mortgage debentures. Okay girls, with regard to shares, there can be no mortgage shares. Assets of company cannot be mortgaged in favor of shareholders. That means what? Assets cannot be mortgaged in case of shares. తాకట్టు విషయం వచ్చేటప్పటికీ కంపెనీ తన యొక్క స్థిరాస్తులను డిబెంచర్ల కొరకు తనఖా పెట్టే అవకాశం ఉంటుంది. అదే వాటాల విషయానికి వచ్చేటప్పటికీ కంపెనీ తన ఆస్తుల్ని వాటాల కొరకు తనఖా అనేది పెట్టదు. ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. కంపెనీ తన స్థిరాస్తులను డిబెంచర్ల కొరకు తాకట్టు పెడుతుంది, కానీ వాటాల విషయానికి వచ్చేటప్పటికీ కంపెనీ తన ఆస్తులను వాటాల కోసం తాకట్టు పెట్టదు. ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. Once again I am repeating these points. First difference is person who purchases debentures known as debenture holder. Person who purchases shares known as shareholder. స్థాయిని బట్టి ఎటువంటి తేడా ఉంటుంది రెండిటికి మధ్య. డిబెంచర్లు కొన్న వ్యక్తిని డిబెంచర్ దారుడు అంటాం, వాటా కొన్న వ్యక్తిని వాటాదారుడు అని అంటాం. ఇంట్రెస్ట్
That means debenture holder get interest, whereas shareholder get dividend. డిబెంచర్ దారుడు వడ్డీని పొందుతాడు, వాటాదారుడు డివిడెండ్ని పొందుతాడు. ఓనర్షిప్, విత్ రిగార్డ్ టు ఓనర్షిప్, యజమాని పరముగా. Debenture holder is a creator of the company. He cannot take active part in the management of the company. డిబెంచర్ దారుడు కంపెనీ యొక్క రుణదాతగా ఉంటాడు. రుణదాత అంటే ఏంటి? కంపెనీకి అప్పిచ్చిన వ్యక్తి. కంపెనీ యొక్క లావాదేవీలు ఎటువంటి జోక్యం అనేది ఈ యొక్క డిబెంచర్ దారుడికి ఉండదు. షేర్ హోల్డర్ ఈస్ ద రియల్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ అండ్ హ్యాస్ ఎ ఓటింగ్ రైట్ అండ్ టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. ఈజ్ ఇట్ క్లియర్? వాటాదారుడు కంపెనీకి నిజమైన యజమాని, ఓటింగ్ హక్కులు కలిగి ఉంటాడు. అదేవిధంగా కంపెనీ యొక్క నిర్వహణ కార్యకలాపాల్లో ముఖ్యంగా ఎక్కువగా పాలు పంచుకునే హక్కును కలిగి ఉంటాడు. కన్వర్షన్, డిబెంచర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. షేర్స్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ డిబెంచర్స్. మార్చదగిన విషయంలో డిబెంచర్లు వాటాలుగా మారే అవకాశం ఉంటుంది, వాటాలు డిబెంచర్లుగా మారే అవకాశము ఉండదు. ఆధిక్యత, ప్రిఫరెన్స్. డిబెంచర్ హోల్డర్ విల్ గెట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ at the time of liquidation for getting the amount from the company. Whereas with regard to shares, shareholder does not have such priority. ఆధిక్యత పరంగా కంపెనీ దివాలా తీసిన సమయంలో ముఖ్యంగా డిబెంచర్ దారుడు మొదటి ప్రాధాన్యతను అనగా తాను కంపెనీకి ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందడానికి మొదటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాడు. అదే వాటాదారుడు కంపెనీ దివాలా తీసిన సమయంలో అటువంటి ప్రాధాన్యత అనేది ఉండదు. చిట్ట చివరి ప్రాధాన్యత వాటాదారుడికి ఉంటుంది. అనగా మొట్టమొదటి ప్రాధాన్యత డిబెంచర్ దారుడికి ఉంటే ఇటువంటి ప్రాధాన్యత ఈ యొక్క వాటాదారుడికి ఉండదు. రెస్ట్రిక్షన్స్. There are no restrictions on issue of debentures at a discount, whereas with regard to shares, company has to perform some legal formalities in order to issue shares at discount. నిబంధన విషయంలో డిస్కౌంట్ పై జారీ సంబంధించి నిబంధన విషయంలో ఎటువంటి తేడా ఉంది. డిబెంచర్లను డిస్కౌంట్ పై జారీ చేయడానికి ఎటువంటి నియమ నిబంధనల్ని కంపెనీ అవలంబించాల్సిన అవసరం ఉండదు. కానీ డిస్కౌంట్ పై వాటాలను జారీ చేయడానికి కంపెనీ ముఖ్యంగా కొన్ని ప్రాధాన్యమైన న్యాయపరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మార్టిగేజెస్. Debentures, that means assets of the company can be mortgaged in favor of debenture holders. With regard to shares, there can be no mortgage shares. Assets of company cannot mortgage in favor of shareholders. తాకట్టు విషయంలో ఎటువంటి తేడా ఉంటుంది. డిబెంచర్ల కొరకు కంపెనీ తన యొక్క స్థిరాస్తులను తాకట్టు పెడుతుంది. కానీ వాటాల విషయం వచ్చేటప్పటికీ కంపెనీ తన యొక్క స్థిర ఆస్తులను వాటాల కొరకు తాకట్టు పెట్టదు. Conclusion. Shares and debentures are very different in their structure and features. Yes, there are number of differences between shares and debentures. Both are superior in their own ways. Understand your own personal investment profile and choose what suits best. Yes, that means what? In order to get fixed income, debentures must be purchased. Is it clear? In order to get more benefits, shares must be purchased. That is important point you have to consider. Once again, I am repeating, if you want fixed income, debentures must be purchased. If in order to get more benefits, then first preference must be given to the shares. Is it clear? In order to get fixed income, debentures are preferable. In order to get more benefits, shares are beneficial. Is it clear, girls? ముఖ్యంగా
వాటాలు డిబెంచర్ల మధ్య అనేకమైన భేదాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండూ కూడా కంపెనీకి చాలా అవసరమైనవి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయాన్ని పొందాలనుకుంటే కనుక డిబెంచర్లను ప్రజలు కొనుగోలు చేస్తారు. అదే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉండాలి అంటే కనుక ప్రజలు వాటాలను కొనడానికి ప్రాముఖ్యత చూపిస్తారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండాలని ప్రజలు కోరుకుంటే డిబెంచర్లను కొనడానికి ప్రాముఖ్యత చూపిస్తారు. అదే ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందాలనుకుంటే కనుక వాటాలను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఈజ్ ఇట్ క్లియర్ గర్ల్స్? Reference books: Corporate Accounting, Kalyani Publishers, SP Jain and KL Noran. Web link grow.in. Reference books: Corporate Accounting, Kalyani Publishers, SP Jain, KL Noran. Web link grow.in. Okay girls, thank you one and all.